ఒకే కోరికను 5 రోజులు వరుసగా 55 సార్లు రాయడం వల్ల ఆ కోరిక నెరవేరుతుందా? కేవలం రాయడం వల్ల మన జీవితం మారుతుందా? శాస్త్రీయంగా, స్పిరిచువల్‌గా దీని వెనుకున్న రహస్యం ఏంటి? ఈ 5x55 అనే టెక్నిక్ ద్వారా కొన్ని లక్షల మంది తన డ్రీమ్‌ని ఏ విధంగా సాధించారు అనేది ఈ వీడియోలో నేను పూర్తి డీటెయిల్స్‌తో మీకు చెప్పబోతున్నాను. ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం 5x55 టెక్నిక్ అనేది అసలు ఎక్కడి నుంచి వచ్చింది, దీని వెనుకున్న మనశ్శక్తి, సబ్కాన్షియస్ మైండ్ పాత్ర ఏమిటి, మీరు ఈ టెక్నిక్ వాడేటప్పుడు చేసే 5 సాధారణమైన తప్పులు ఏంటి, దీన్ని పని చేసేలా చేయడం కోసం బెస్ట్ టైం ఏంటి, బెస్ట్ పద్ధతి ఏంటి అనేది చెప్పబోతున్నాను. చాలా కేర్ఫుల్గా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 5x55 టెక్నిక్ అంటే ఏంటి? 5x55 టెక్నిక్ అనేది మేనిఫెస్టేషన్ ప్రక్రియలో అత్యంత ప్రజాదరణ పొందిన టెక్నిక్గా చెప్పవచ్చు. ఈ టెక్నిక్ ప్రకారం మీరు ఒక స్పష్టమైన కోరికను ఎంచుకోవాలి. ఆ కోరిక ఇప్పటికే నెరవేరినట్లు ఒక అఫర్మేషన్ వాక్యం తయారు చేయాలి. ఆ వాక్యాన్ని 55 సార్లు 5 రోజులు వరుసగా చేయాలి. ఉదాహరణకు, నేను నా డ్రీమ్ జాబ్ను సంపాదించాను, నా జీవితంలో చాలా సంతోషంగా ఉన్నాను. ఈ వాక్యాన్ని 55 సార్లు రాయాలి 5 రోజుల పాటు వరుసగా. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి, ఈ టెక్నిక్ వెనకాలన్న శాస్త్రం ఏంటి, ఎందుకు ఈ టెక్నిక్నే ఫాలో అవ్వాలి? 5x55 టెక్నిక్ వెనకాల సబ్కాన్షియస్ మైండ్, నెంబర్ యొక్క ఎనర్జీ మరియు రెపిటేషన్ మ్యాజిక్ ఉంది. మనం మెదడు అనేది మనం ఏదైతే రెగ్యులర్గా పునరావృతం చేస్తామో అదే నిజమని నమ్ముతుంది. 5 అనే నెంబర్ చేంజ్, ట్రాన్స్ఫర్మేషన్కు ఒక సంకేతంలా చెప్తారు. 55 సార్లు రాయడం వలన ఆ ఆలోచన అనేది మన మైండ్లో ప్రోగ్రామ్ అవుతుంది. 5 రోజులు కంటిన్యూస్గా చేయడం వలన మీరు ఒక శక్తివంతమైన వైబ్రేషన్లోకి వెళ్తారు. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మీరు ఏ ఎనర్జీకి అయితే ఆకర్షిస్తారో, ఎలాంటి ఎనర్జీకి కనెక్ట్ అవుతారో వాటిల్నే ఆకర్షిస్తారు. ఇప్పుడు ఈ టెక్నిక్ పాటించేటప్పుడు కామన్గా చేసే ఒక 5 మిస్టేక్స్ ఉన్నాయి. అవేంటివో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ది కన్ఫ్యూజ్డ్ అఫర్మేషన్స్. అఫర్మేషన్ తీసుకునే అనేది క్లారిటీగా ఉండదు. అఫర్మేషన్ కరెక్ట్గా క్లారిటీగా ఉండేలా చూసుకోండి. సెకండ్ది నెగిటివ్ ఎనర్జీతో రాయడం. అసహనంగా, డౌట్గా, అరే ఈ కోరిక రాస్తున్నాను జరుగుతుందా లేదా అనే డౌట్తో రాస్తే అస్సలు ఫలించదండి ఈ టెక్నిక్ అనేది. మధ్యలో బ్రేక్ చేయడం. వరుసగా 5 రోజులు ఖచ్చితంగా రాయాలి. కొంతమంది 3 రోజులు రాస్తారు, ఎక్కడో పని ఉందని చెప్పి వేరే ఎక్కడో వెళ్ళిపోతారు. ఒక 2 రోజులు గ్యాప్ అవుతుంది, మళ్ళీ తిరిగి కామెంట్ చేస్తారు, ఒక 2 రోజులు గ్యాప్ వచ్చిందండి అలాగే కంటిన్యూ చేయొచ్చా అని. అలా అస్సలు చేయకూడదు. వరుసగా డే బై డే 5 రోజులు ఖచ్చితంగా చేయాలి నమ్మకంగా. ఫలితం మీద మితిమీరిన అటాచ్మెంట్ అస్సలు ఉండకూడదు. మన పని మనం చేసి యూనివర్స్కి అంకితం ఇచ్చేయాలి మన కోరికను. నెక్స్ట్, విజువలైజేషన్ లేకుండా చేయటం. మనం మన కోరికను రాసేటప్పుడు భావంతో రాయాలి. ఆల్రెడీ అచీవ్ అయిన విధంగా మన మెదడులో భావన చేస్తూ రాయడం వల్ల మంచి ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ ఉత్పత్తి అవుతుంది. ఇప్పుడు దీని గురించి అయితే తెలుసుకున్నాం. ప్రాక్టీస్ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. దీనికోసం మీకు అవసరమయ్యేది ఒక నోట్బుక్, ఓ ప్రశాంతమైన ప్లేస్. ఒక్కసారిగా 20 నుంచి 30 నిమిషాల పాటు మీరు కూర్చోగలగాలి. ఒక్క అఫర్మేషన్ సెంటెన్స్ ఆల్రెడీ ఫుల్ఫిల్డ్ అయినట్లుగా భావంతో రాయాలి. ఈ టెక్నిక్కి ఉపయోగించడానికి బెస్ట్ టైం అంటే మార్నింగ్ అండ్ నైట్. మొదటిగా ఒక చిన్న మైండ్ఫుల్ మెడిటేషన్ అనేది చేయండి. మైండ్ రిలాక్స్గా చేసుకొని తర్వాత ఈ టెక్నిక్ను ప్రారంభించండి. అప్పుడు ఆ అఫర్మేషన్ని, ఆ వాక్యాన్ని 55 సార్లు కాన్సంట్రేషన్తో రాయండి. చివర్లో మీ కోరిక నెరవేరిందని భావించి కృతజ్ఞతలు తెలపండి. మీ జీవితాన్ని మార్చే శక్తి మీ చేతుల్లోనే ఉంది. 5x55 టెక్నిక్ అనేది ఒక మ్యాజికల్ టూల్ లాంటిది. కానీ నిజమైన మ్యాజిక్ మీ నమ్మకం, మీ ఎనర్జీ.
మీరు ఏదైతే నమ్ముతారో అదే మీకు దక్కుతుంది. ఈ అద్భుతమైన టెక్నిక్ను ఈరోజే ప్రారంభించండి. 5 రోజులు మీ జీవితాన్ని మార్చగలవు. ఈ టెక్నిక్ గురించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్లో తెలియజేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇలాంటి మరిన్ని లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ కోసం మా ఛానల్ ఆకర్షణ శక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ.